ఫిబ్రవరి 12 బుధవారం ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరిగే సిరీస్లోని మూడవ మరియు చివరి ఓడిఐ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆతిథ్యం ఇస్తుంది. ఫిబ్రవరి 10 ఆదివారం టీమిండియా రెండవ ఓడిఐలో ఇంగ్లాండ్ ఓడించింది. నాగపూర్లో జరిగిన సమగ్ర విజయం తర్వాత కటక్ సిరీస్ను కైవసం చేసుకుంది. రోహిత్ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా అందరూ చూసిన లయలో తిరిగి చూశాడు మరియు 304 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 90 బంతుల్లో 119 పరుగులు చేశాడు. శుభ్మన్ గిల్ 52 బంతుల్లో 62 పరుగులు సాధించగా శ్రేయస్ అయ్యర్ మరోసారి 47 బంతుల్లో 44 పరుగులు చేసి మంచి ప్రదర్శన ఇచ్చాడు. జమీ ఓవర్టన్ ఇంగ్లాండ్ తరపున బౌలర్లలో 27 పరుగులు ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ఇంగ్లాండ్ తరపున జో రూట్ మరియు బెన్ డకెట్ వరుసగా 72 బంతుల్లో 69, 56 బంతుల్లో 65 పరుగులు. టాప్ 6లో ఉన్న మిగతా బ్యాటర్లందరూ మంచి స్కోర్ చేయలేకపోయారు. రవీంద్ర జడేజా తన 10 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇది ఇలా ఉంటే నరేంద్ర మోడీ స్టేడియం మొత్తం 31 వన్డేలకు ఆతిథ్యం ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్లను గెలిచాయి. చేంజింగ్ చేసిన జట్లు 16 మ్యాచ్లను గెలిచాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో 132,000 మంది ప్రేక్షకులకు వసతి కల్పిస్తుంది. ఇది సామర్థ్యపరంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం. నరేంద్ర మోడీ స్టేడియం పిచ్ రిపోర్ట్ సాధారణంగా ఉపరితలం మంచి బౌన్స్ మరియు క్యారీతో ప్రారంభమవుతుంది. ప్రారంభ ఓవర్లో ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆట ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ స్థిరపడుతుంది. ముఖ్యంగా లైట్ల కింద బ్యాటింగ్ సులభతరం చేస్తుంది. ఉపరితలం కొంత మలుపు అందిస్తుంది కాబట్టి మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ఆటలోకి వస్తారు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 237 పరుగులుగా ఉంది. ఇది ఇలా ఉంటే అహ్మదాబాద్లో చివరిసారిగా 2023 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో నవంబర్ 19న ఇండియా ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసినప్పటికీ భారత్ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇతరులు ఇన్నింగ్స్ను ప్రభావితం చేయడంలో ఇబ్బంది పడ్డారు మరియు టీమిండియా తరచుగా వికెట్లు కోల్పోతూనే ఉంది. విరాట్ కోహ్లీ 63 బంతుల్లో 54 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 107 బంతుల్లో 66 పరుగులు చేశాడు. కానీ వేగవంతం స్కోర్ను చేయడానికి ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఆస్ట్రేలియా అత్యుత్తమ బౌలర్ మిచెల్ స్టార్క్ 55 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించగా ప్యాట్ కమిన్స్, జోస్ హజల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టును 3 వికెట్లకు 47 పరుగులకు పరిమితం చేసినప్పటికీ టీమిండియా ఆ స్కోర్ను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఆ మ్యాచ్లో 120 బంతులు 137 పరుగులతో పెద్ద సెంచరీని సాధించాడు. మార్కస్ లోబిచానే 110 బంతులాడి 58 పరుగులతో ఒక ఎండ్లో ఆధిక్యంలో నిలిచి ఆసీస్ను ముందుకు తీసుకెళ్లాడు. ఆ మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా 43 పరుగులిచ్చి 2 వికెట్ల తెచ్చాడు.